హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. వెల్కమ్ టు మన విద్య రూరల్ సోషియాలజీ పార్ట్ 3. సో రూరల్ సోషియాలజీలో ఇప్పటి వరకు మనం చూసినటువంటి మొదటి పార్ట్ 1, పార్ట్ 2లో గ్రామీణ వ్యవస్థ, గ్రామీణ సమాజం ఏ విధంగా ఉంది, గ్రామీణ సమాజం యొక్క లక్షణాలు ఏంటి అనేటువంటి అంశాలను మనం చర్చించడం జరిగింది. సో గ్రామాల లోపల కులము అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి ప్రాతిపాదిక ఉంటుందని గతంలో మనం చెప్పుకున్నాం. సో కులము అని అంటే ఇంగ్లీష్ లోపల మనం క్యాస్ట్ అనేటువంటి పదముగా వాడతాం. ఇది స్పానిష్ మరియు పోర్చుగీస్ పదమైనటువంటి క్యాస్టా అనేటువంటి దాని నుంచి క్యాస్ట్ అనేటువంటి పదం రావడం జరిగింది. సో కాస్టా అనేటువంటి దాన్ని జనరల్గా మనం దానికి మీనింగ్గా దేన్ని చెబుతామంటే తెగ, సంతతి అనేటువంటి విధానం లోపల, అర్థం లోపల చెప్తుంటాం క్యాస్ట్ అనగా. సో క్యాస్ట్ అనేటువంటిది అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలు ఏర్పడడం జరిగినాయి. సో ఇప్పుడు దీని లోపల ముఖ్యంగా మనం క్యాస్ట్ అనేటువంటి దాని లోపల మనుధర్మ శాస్త్రం అనేటువంటిది ముఖ్యంగా. సో మనకు దాని లోపల ఇది పూర్తిగా అంటే మనుధర్మ శాస్త్రం అనేటువంటిది పూర్తిగా వర్ణ వ్యవస్థను సమర్థించినటువంటి శాస్త్రంగా చెప్పుకోవచ్చు. సో అనేక రకాలైనటువంటి ఉన్నాయి. తర్వాత జాతి సిద్ధాంతం అనేటువంటిది ద పీపుల్స్ ఆఫ్ ఇండియా అనేటువంటిది హెర్బర్ట్ రిస్లే సో జాతి సిద్ధాంతాన్ని ఇందాక మనం కులము అని అంటే జాతి అన్నాం కనుక ఈ జాతి సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే హెర్బర్ట్ రిస్లీ. ఈయన రాసినటువంటి పుస్తకము ఏదంటే ద పీపుల్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి గ్రంథం అతి ముఖ్యమైనటువంటిది. తర్వాత వచ్చేసి సో భారతదేశం లోపల కుల వ్యవస్థ అనేటువంటిది దక్షిణ భారతదేశంలోనే కుల వ్యవస్థ ఎక్కువగా ఉంది అనే ప్రపోజ్ పెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని అంటే పిఎఫ్ స్లేటర్. సో ఇతను కనుక చూస్తే పిఎఫ్ స్లేటరు ఇతని ప్రకారం ఏందనంటే ఆర్యులు అనేటువంటి వాళ్ళు భారత్లోకి ప్రవేశించిన తర్వాతనే ఆర్యులు భారత్లోకి ఎప్పుడైతే ఇండియాలోకి ఎంటర్ అయ్యారో అప్పుడే కుల వ్యవస్థకు పునాది అనేటువంటి పడింది, కుల వ్యవస్థ అనేటువంటిది ఆవిర్భవించింది అని చెప్పినటువంటి వ్యక్తి పిఎఫ్ స్లేటర్. తర్వాత వచ్చేసి మనము ముఖ్యంగా హటన్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక సిద్ధాంతాన్ని కులాన్ని గురించి చెప్పాడు. హటన్ అనేటువంటి శాస్త్రవేత్త అతను చెప్పినటువంటి దాని లోపల మనం కనుక చూస్తే మన థియరీ అనేటువంటిది ఇతను ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం. అంటే మన థియరీ అని అంటే అర్థం ఏంటనంటే మన అనంటే మానవాతీత శక్తులపై నమ్మకం, అతీత శక్తులపై నమ్మకముపై సో కుల వ్యవస్థ అనేటువంటిది ఆవిర్భవించిందని ఇతని నమ్మకం. ఇతని ప్రకారంగా ఏంటి అని అంటే అటన్ ప్రకారంగా గిరిజన తెగల లోపల ఇది ఎక్కువగా కనబడుతుందని తెలియజేయడం. గిరిజన తెగల లోపల ఎక్కువగా కనబడుతుందని తెలియజేయడం జరిగింది. ఇతను రాసినటువంటి పుస్తకాన్ని కనుక మనం చూస్తే క్యాస్ట్ ఇన్ ఇండియా. సో ఇది 3 అయితే తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి మీరు. హెర్బర్ట్ రిస్లే ద పీపుల్స్ ఆఫ్ ఇండియా, పిఎఫ్ స్లేటర్ సో
పిఎఫ్ స్లేటర్ చెప్పినటువంటి ఏంటి అని అంటే ఒకటే చెప్పాడు ఆయన. ఏంటి అని అంటే ముఖ్యంగా ఆర్యులు అనేటువంటి వాళ్ళు భారత్లోకి వచ్చిన తర్వాతనే కుల వ్యవస్థ బాగా వృద్ధి చెందిందని చెప్పినటువంటి వ్యక్తి. తర్వాత వచ్చేసి మనం కనుక చూస్తే హటన్ చెప్పినటువంటిది మన సిద్ధాంతం. అంటే మానవాతీత శక్తులు, మానవులను కంటే మించి ఏదో ఒక శక్తి ఉంటుంది నమ్మకం. ఆ శక్తులు అనేటువంటివే కుల ఆవిర్భావానికి మూలము అనేటువంటి చెప్పినటువంటి నమ్మకం కలిగినటువంటి దానిగా చెప్పినటువంటి వ్యక్తే హడ్సన్ రాసినటువంటి పుస్తకము లోపల ముఖ్యమైనటువంటి క్యాస్ట్ ఇన్ ఇండియా అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటిది. తర్వాత వచ్చేసి అంబేద్కర్ కోణంలో మనము ఇది చాలా ఇంపార్టెంట్. అంబేద్కర్ కోణం లోపల కులం అనేటువంటి దాన్ని కనుక చూస్తే ఆయన అనిహిలేషన్ అంబేద్కర్ గారు రాసినటువంటి పుస్తకాన్ని కనుక చూస్తే మనం ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోవాల్సింది అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్. తర్వాత రెండవది వచ్చేసి గాంధీ అండ్ గాంధీయిజం అనేటువంటిది అంబేద్కర్ రాసినటువంటి గ్రంథాలు. ఇతని ప్రకారం ఏందనంటే కుల వ్యవస్థ అనేటువంటిది ఉండకూడదు. ఈ కుల వ్యవస్థ అనేటువంటిది ఉండడం వల్ల భారత సమాజం అనేటువంటిది దిగజారిపోతున్నది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. అయితే దీని లోపల ముఖ్యంగా వచ్చేసి ఎంఎన్ శ్రీనివాస్ అనేటువంటి పర్సన్ కనుక చూస్తే ఎంఎన్ శ్రీనివాస్. ఓకే, అంబేద్కర్ గారి తర్వాత మనం నెక్స్ట్ ఇంకొక శాస్త్రవేత్త పరిశోధకవేత్త గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎంఎన్ శ్రీనివాస్. ఎంఎన్ శ్రీనివాస్ గారి కోణం లోపల కనుక చూస్తే ఏంటనంటే సామాజిక మార్పు అనేటువంటిది ఒక తీసుకువస్తే కుల వ్యవస్థకు కూడా మార్పు అనేటువంటిది జరుగుతుంది. ఈ మార్పుకు ప్రధాన కారణం ఏంటి అనంటే సంస్కృతీకరణ అంటే సంస్కృతిలో మార్పు. తర్వాత పాశ్చాత్యీకరణ, విదేశీ సంస్కృతి. వీటి వల్ల మార్పు అనేటువంటిది జరుగుతుంది. దీని ద్వారా కొంతవరకు కుల వ్యవస్థను అనేటువంటి దాన్ని తగ్గించవచ్చు అనేటువంటి చెప్పినటువంటి వ్యక్తులలో అతి ప్రముఖమైనటువంటి వ్యక్తి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వాటిల లోపల కనుక చూస్తే సంస్కృతీకరణ లోపల ఎంఎన్ శ్రీనివాస్ గారు రాసినటువంటి ఒక అతి ముఖ్యమైనటువంటి పుస్తకంను మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంది. ఆ పుస్తకం పేరు ఏంటంటే సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా అనేటువంటిది ఎంఎన్ శ్రీనివాస్ గారి యొక్క సంస్కృతీకరణకు సంబంధించినటువంటి పుస్తకం. సంస్కృతీకరణ అనేటువంటి పదాన్ని కూడా ముందుగా ఉపయోగించినటువంటి వ్యక్తి ఎవరంటే ఎంఎన్ శ్రీనివాస్ గారు. ఎంఎన్ శ్రీనివాస్ గారు. తర్వాత ఇప్పుడు సమాజం లోపల అనేక రకాలైనటువంటి అంశాలు ఉన్నాయని చెప్పాం. దాని లోపల మనం ముందుగా చెప్పుకున్నటువంటి దాని లోపల క్యాస్ట్ గురించి ఏదైనా ఒక బిట్టు రావడానికి ఆస్కారం ఉంది. అది ఏ రకంగానైనా కుల వ్యవస్థ లోపల ముఖ్యమైనటువంటి లక్షణం ఏదని, కుల వ్యవస్థకు సంబంధించిన సరికాని వాక్యాన్ని గుర్తించండి అని, ఇలా ఏ రకంగానైనా బిట్టును అడగచ్చు. కనుక దాని మీద మనకు కొన్ని అంశాలు తెలిసి ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు మంగళి కులస్తులు ఉన్నారని అనుకోండి, వాళ్ళని ఏ పేరుతో పిలిచే వాళ్ళము? నాయి బ్రాహ్మణ్స్ అని. చాకలి కులం వాళ్ళని ఏ పేరుతో పిలిచే వాళ్ళము? రజకులు అని. కంసాల వాళ్ళని ఏమనేటువంటి వాళ్ళు? విశ్వబ్రాహ్మణులు. విశ్వబ్రాహ్మణులు, వడ్ల కమ్మరి ఇలాంటి వాళ్ళను పిలిచేటువంటి వాళ్ళు. ఇప్పుడు గంగపుత్ర బెస్త వాళ్ళు, తెనుగు వాళ్ళు అనేటువంటి పేరు. బోయ వాళ్ళను వాల్మీకులు అని.
తర్వాత శాలోళ్లను పద్మశాలీలను సాలెవారు అని ఇలాంటి పేర్లు అనేటువంటివి కూడా ఉన్నాయి. ఇవి జనరల్గా కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది కనుక ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. కాకపోతే ఆ కోణంలో ఆలోచిస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మీరు ఎన్ని పుస్తకాలు చదివారు అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు, ఎగ్జామ్ హాల్లో ఎంత ఆరోగ్యవంతంగా ఆలోచించారు అనేటువంటిది ముఖ్యం. సో ఆ వ్యూలో మీరు ఆలోచన చేస్తే మనం అనుకున్నటువంటి ఫలితాన్ని ఈజీగా చేరుకోగలుగుతాం. తర్వాతి అంశము భారతీయ గ్రామీణ సమాజము ఏ విధంగా ఉందో ఇప్పటి వరకు కులము, కుల వ్యవస్థ, కుటుంబము ఇవన్నిటి గురించి చూసాం. అయితే భారతీయ గ్రామీణ సమాజము అనేటువంటి దానిలోపట ఏమేం సమస్యలు ఉంటాయి అంటే భారతీయ గ్రామీణ సమాజం యొక్క లక్షణాలను కనుక చూస్తే గ్రామీణ సమాజ లక్షణాలు. సో లక్షణాలకు సంబంధించినటువంటి దానిలో కనుక చూస్తే ఆ లక్షణాలతో పాటు సమస్యలు కూడా ఉంటాయి. మరి ఆ గ్రామీణ సమాజం యొక్క సమస్యలను మనం కనుక చూస్తే అనేక రకాలైనటువంటి సమస్యలు అనేటువంటి మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే విద్య లోపల సమస్య కావచ్చు, విద్యా విధానంలో సమస్య కావచ్చు, పేదరికం సమస్య కావచ్చు, అనేక రకాలైనటువంటి విషయాల లోపల సమస్యలు అనేటువంటివి ఉత్పన్నమవుతుంటాయి. ఆ సమస్యలు ఏంటి, వాటికి ఆ సమస్యలకు నివృత్తి మార్గం ఏమైనా ఉందా అనేటువంటిది ఈ టాపిక్ యొక్క ముఖ్యమైనటువంటి విషయం. సో దీని లోపల ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు అంటే ఉదాహరణకి ప్రతి వ్యక్తికి ముందుగా అన్నిటికంటే గ్రామం లోపల ఫస్ట్ ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఆర్థిక సమస్య. సో ఆర్థిక సమస్య ఇది గుర్తుపెట్టుకోవాలి, ఆర్థిక సమస్య అన్నిటికంటే అంటే ప్రతి వ్యక్తికి ఉండేటువంటి సమస్యలలో ఆర్థిక సమస్య. ఇప్పుడు ఆర్థిక సమస్య అంటే మళ్ళీ అందులోపట పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు వ్యవసాయ రంగం చేయాలి, వ్యవసాయం కావాలి అని అంటే వెంటనే మనం రెండో దాన్ని తీసుకోవచ్చు. అంటే ఏంటంటే వ్యవసాయ రంగంలో సమస్యలు, వ్యవసాయ రంగంలో సమస్య. సో ఇప్పుడు ఆర్థిక సమస్య అన్నాం. ఆర్థిక సమస్య లోపల ఇప్పుడు ఏమనుకుంటున్నాం, మూలధనం లేకపోవడం. సో అంటే డబ్బుకు ఎంతో అవసరం, అంటే పెట్టుబడి పెట్టాలని మూలధనం. తర్వాత వచ్చేసి పెట్టినా కూడా మార్కెటింగ్ అనేటువంటిది మనం వేసే పంటలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, మార్కెటింగ్ లేకపోవడం. తర్వాత వచ్చేసి అతి ప్రముఖంగా చూపుతున్నటువంటిది అధిక వడ్డీ అనేటువంటిది. తర్వాత చిన్న కుటీర పరిశ్రమలు. తర్వాత పశుపోషణ సమస్య, ఇలాంటి సమస్యలు ఉండొచ్చు. అదే వ్యవసాయ రంగం లోపల సమస్యలు అనేక రకం కావచ్చు. అనేక రకాలు అంటే సో పద్ధతులు, వ్యవసాయ పద్ధతుల్లో మార్పులు కావచ్చు. తర్వాత కీటక నాశకాల ద్వారా ప్రాబ్లము, కీటక నాశకాలు. తర్వాత వ్యవసాయం చేసేటప్పుడు సరైన సమయానికి సో నీటి సదుపాయం లేకపోవడము. తర్వాత వచ్చేసి విత్తనాలు సరి అయినవి లభించకపోవడం. తర్వాత వచ్చేసి వ్యాధుల తీవ్రత. ఈ విధమైనటువంటి అంశాలు అనేటువంటివి వ్యాధుల తీవ్రత, ఈ రకమైనటువంటి సమస్యలు కూడా ఉంటాయి. తర్వాత వచ్చేసి మనకి ఇంకా ఎక్కువగా కనిపించేటువంటివి మేజర్గా చెప్పుకోదగినటువంటి మూడవ అంశం ఏంటిదనంటే సామాజిక సమస్యలు. సో సామాజిక సమస్య లోపల ఏంటి, ఉదాహరణకు నిరక్షరాస్యత ఒకటి ప్రాబ్లం, నిరక్షరాస్యత. తర్వాత వచ్చేసి ఏంది, నిరుద్యోగం. తర్వాత పేదరికం. నెక్స్ట్ ఆరోగ్య సమస్యలు. ఈ విధమైనటువంటి అనేక రకాలు సమస్యలు అనేటువంటివి ఎన్నో రకాలుగా ఉంటాయి. విద్య లోపల సమస్యలు, ఈ విధమైనటువంటి సమస్యలు అనేటువంటివి కనిపిస్తాయి. అంటే గ్రామీణ సమాజంలో ఉండేటువంటి సమస్యల లోపల ముఖ్యమైనటువంటి సమస్య ఏంటి అనేటువంటి దాన్ని కూడా మనం ఒక కోణంలో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి మనం ఆర్థిక సమస్యలు అంటున్నాం, మూలధనం. సో
సో ప్రతి రైతుకు కావాల్సినటువంటిది ఏంటనంటే వ్యవసాయం అనేటువంటిది చేయాలంటే ఫస్ట్ పెట్టుబడి ఉండాలి. ఈ మధ్యకాలంలో మీరు చూసే ఉన్నారు, కేసీఆర్ గారి ప్రభుత్వము రైతు బంధు పథకము అనేటువంటిది, తర్వాత వచ్చేసి రైతు 5 లక్షల బీమా పథకాన్ని మొన్న ఆగస్టు 15th రోజు బీమా పథకాన్ని 2018 ఆగస్టు 15, తర్వాత 2018 మే 10వ తారీఖు నాడు హుజరాబాద్లోని షాలపల్లె లోపల మనకు రైతు బంధు చెక్కుల పంపిణీ జరగడం జరిగింది. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటనంటే రైతు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సమస్య, ఫస్ట్ మూలధనం పెట్టుబడి, పంట పండించాలని అంటే దానికి పెట్టుబడి కావాలి. అందుకనే 2 పంటలకు గాను 4,000 చొప్పున 8,000 రూపాయలు అందజేస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. సో ఇలాంటి మూలధనపు కొరతను నివారించడానికి అదొక మంచి పథకంగా మనం చెప్పచ్చు. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ ఆర్థిక సమస్య లోపల ఇదే కాకుండా మనం ఏదైనా చేసినప్పుడు రైతు తను పండించినటువంటి పంటకు సరి అయినటువంటి మార్కెటింగ్ లేకపోయినా కూడా దిగజారిపోయేటువంటి పరిస్థితి ఉండి అప్పుల భారం పెరిగిపోయి అధిక వడ్డీ అనేటువంటిది ఎక్కువ అవడం వల్ల తను పండించినటువంటి పంటకు సరి అయినటువంటి గిట్టుబాటు రాక అధిక వడ్డీలతో అప్పుల బారిన కూరుకొని పోయి సో అనేకమైనటువంటి రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన మనం గతంలో చూసినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకోవాల్సి ఉంది. తర్వాత వచ్చేసి ఇప్పుడు అన్ని ప్రాంతాల్లోకి కాలినడకన వెళ్ళాలంటే కష్టం. రోడ్డు రవాణా సౌకర్యం కూడా అతి ముఖ్యమైనటువంటి క్రియాశీలత పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా పశుపోషణ, ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారు పాడి పశువుల పంపిణీ పథకాన్ని 2018 ఆగస్టు 11వ తారీఖు నాడు వరంగల్ అర్బన్ ముల్కనూరు లోపల ప్రారంభించారు. అయితే తర్వాత అదేవిధంగా జూన్ 20వ తారీఖు నాడు 2018 సిద్దిపేట జిల్లా కొండపాక లోపల గొర్రెల పంపిణీ పథకం కూడా ప్రారంభించడం జరిగింది. అయితే పశుపోషణ చేయడము ఒక ఎత్తు అయితే వాటికి కలిగేటువంటి వ్యాధుల నివారణ ఒకటి, వాటికి కావలసినటువంటి ఆహార పదార్థాలు ధాన్యము సో అందజేయడం ఒక తీవ్రమైనటువంటి సమస్యలు ప్రస్తుతం ఎదుర్కొంటూ ఉన్నారు. సో వ్యవసాయ రంగం లోపల గనక చూస్తే వ్యవసాయ రంగం లోపల అంతేగా ఇంకా మనం చెప్పుకోవాలి అని అంటే ఆర్థిక సమస్యల లోపల కుటీర పరిశ్రమలు, తర్వాత వచ్చేసి భూమి లేకుండా భూమిని పాలకు తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా దేని కిందకి వస్తాయని అంటే ఆర్థిక సమస్యల కిందకి వస్తాయి. తర్వాత వ్యవసాయ రంగ సమస్యలను కనుక చూస్తే ఎప్పుడు ఒకే పద్ధతి కాకుండా కాలానుగుణమైనటువంటి నూతన పద్ధతులను మార్పిడి చేసుకుంటే మనం ఎక్కువగా ఉంటాము. ఇప్పుడు ఉదాహరణకి మొక్కల లోపల NPK ఎరువులను వాడుతూ ఉంటాం, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, NPK ఎరువులను నేలలో సారవంతత పెంచడం కోసం. ఎప్పుడు ఒకే పంటను వేస్తే పోషక మూలకాలు తగ్గిపోతూ ఉంటాయి. అందుకని పోషక మూలకాలను స్థిరంగా ఉంచాలి అని అంటే సో ఫ్యాబేసి కుటుంబానికి చెందినటువంటి పప్పు దినుసులు కలిగినటువంటి కుటుంబపు పంటలను ఒక పంటకు ఇంకొక పంట మార్పిడి చేసుకుంటూ వెళ్తే నేల లోపల పోషక విలువలను పెంచవచ్చు, స్థిరీకరణ చేయవచ్చు. ఈ విధమైనటువంటి పంట పద్ధతులను అవలంబిస్తే సో మనము వ్యవసాయ రంగం లోపల కూడా అభివృద్ధి చెందవచ్చు. ఆ విధానం పాటించకుండా ఎప్పుడూ వరి పొలంలో మొక్కజొన్న వేసుకుంటూ వెళ్తుంటే మనకు వ్యవసాయ రంగం లోపల అభివృద్ధి అనేటువంటిది జరగదు. అందుచేతన మీరు భారతదేశంలో చూస్తే పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, తర్వాత వచ్చేసి ఇప్పుడు ఏపీ, ఇలాంటి వాటి లోపల కూడా పంట మార్పిడి విధానం వల్ల అందరికంటే ఎక్కువ గిట్టుబాటు ధరతో ఎక్కువగా వృద్ధి లోపల ఈ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. అంతేకాకుండా వ్యవసాయ రంగం చేయాలి అని అంటే పాత పరికరాలైనటువంటి విధానమే కాకుండా ఇప్పుడు ఎంతో నూతనమైనటువంటి టెక్నాలజీ మన దగ్గర మీరు కనుక చూస్తే కొత్త ఎక్విప్మెంట్, నిజామాబాద్ జిల్లా అంకాపూర్లో కనుక చూస్తే నూతన పరికరాలు, వాళ్ళు చేసేటువంటి వ్యవసాయ విధానము, క్రిమి కీటకాలు ఆశించకుండా రసాయనాలను వాడకుండానే సో అత్యధికమైనటువంటి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. భారతదేశం లోపల సేంద్రియ వ్యవసాయం చేస్తున్నటువంటి రాష్ట్రాల లోపల సిక్కింను చూసుకోవచ్చు. ఈ మధ్య మీరు కూడా చూసే ఉంటారు, సిక్కిం టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్గా మన AR రెహమాన్ గారు ఎంపిక కావడం జరిగింది. అదే తెలంగాణ లోపల ఇప్పుడు మనం సేంద్రియ గ్రామాలుగా చెప్పుకుంటే అంకాపూర్ ఒకటి, తర్వాత వచ్చేసి వరంగల్ జిల్లా లోపలని గంగాదేవిపల్లి ఒకటి.
ఈ విధంగా అంటే నూతనమైనటువంటి పరిస్థితులకు అనుగుణమైనటువంటి విధానాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. అది కూడా ఒక సమస్యగా ఉంది. తర్వాత వచ్చేసి మనము కీటకనాశకాలు, ఏ కీటకాన్ని వ్యాప్తి చెందితే ఆ కీటక నాశనాలను ఏ విధంగా వాడాలి, వాటికి ఎంతవరకు అవసరం, వాటిని చేస్తున్నప్పుడు మరి వాటిని తిని కూడా ఇతర జీవరాశులు కూడా చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో కీటక నాశనం వల్ల ఇతర జంతువుల ద్వారా, అడవి పందుల ద్వారా, కోతుల ద్వారా అనేక రకాలైనటువంటి నష్టాలు జరుగుతున్నాయి. కీటకనాశనాలను పెట్టినప్పుడు మిగిలిన జీవరాశులు కూడా చనిపోతూ ఉంటాయి. అది కూడా ఒక రకమైన వ్యవసాయ రంగం మీద ప్రభావితం చూపిస్తూనే ఉంటుంది. నీటి సదుపాయం అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది. సో నీటిని వృధా చేయకుండా తుంపర పద్ధతి విధానాలను అవలంబించడానికి స్ప్రింక్లర్స్, ఆ స్ప్రింక్లర్స్ను మరి సబ్సిడీకి ప్రభుత్వం అందజేసేటువంటి వెసులుబాటు కావాలి. దాని ద్వారా ఈ వ్యవసాయ రంగంలో వచ్చేటువంటి సమస్యను చేసుకోవచ్చు. తర్వాత విత్తనాలను మార్కెటింగ్ లోపల దళారీ వ్యవస్థ, సో అక్రమాలకు పాల్పడి నకిలీ రకమైనటువంటి విత్తనాలను అందజేయడం వల్ల రైతు చేసేటువంటి శ్రమ అంతా వృద్ధి అయిపోయేటువంటి అవకాశం ఉంది. తర్వాత వ్యాధులు కూడా వస్తున్నాయి. ఆ వ్యాధుల యొక్క తీవ్రత, వాటిని కంట్రోల్ చేసేటువంటి విధానం లేక, వ్యవసాయ రంగం లోపల సరి అయిన గిట్టుబాటు లేక చాలామంది వ్యవసాయ రంగాన్ని పక్కకు పెట్టేసి ఏదో కూలీనాలు చేసుకుందామని పట్టణీకరణ వైపు వలస వెళ్తున్నటువంటి సందర్భం. వీటన్నిటికీ కావలసినటువంటి ప్రభుత్వం కనుక సదుపాయాలను కల్పిస్తే ఆటోమేటిక్గా వ్యవసాయ రంగ సమస్యలను నివృత్తి చేసి గ్రామంలోని రైతు ఆనందంతో ఉంటాడు. తర్వాత వచ్చేసి ఇంకొక సమస్యను కనుక చూస్తే సమాజం లోపల, గ్రామీణ వాతావరణం లోపల నిరక్షరాస్యత సమస్య ఒకటి. సో నిరక్షరాస్యత సమస్య వల్ల పంట విధానాలను తెలుసుకోకపోవడం, వాటి ద్వారా అతనికి ఇప్పుడు చాలా రకాలైనటువంటి ప్రభుత్వాలు యాప్ ప్రవేశపెడుతున్నాయి. ఏ టైంకు ఏ పంట వేయాలి, ఏ రకమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉండాలి, ఇవన్నీ మాసపత్రిక రూపంలో, తర్వాత వార్షిక పత్రిక రూపంలో అనేక అంశాలు ఉన్నాయి. సో వీటిని చేయడం కోసం అక్షరాస్యత అనేటువంటిది అవసరం. నిరక్షరాస్యులు ఉండడం వలన సామాజికంగా వాళ్ళు ముందుకు పోకుండా ఆటంకపరిచేటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం సామాజిక సమస్యల లోపల. తర్వాత వచ్చేసి పేదరికం, నిరుద్యోగం. సో గ్రామాల లోపల పేదరికం, నిరుద్యోగం అనేటువంటిది నిత్య సమస్యలుగానే ఉన్నాయి. సో వీటికి గ్రామాల లోపల మెయిన్గా వచ్చేసి పేదరికంకు కారణం ఏందనంటే పూర్తి స్థాయి అంటే 365 రోజులు, నెల రోజుల పాటు వాళ్ళకు పని లేకపోవడమే ముఖ్యమైనటువంటిది. అంటే వ్యవసాయ రంగం లోపల ప్రచ్ఛన్న నిరుద్యోగం ఉంది. అంటే ఇప్పుడు ఒక దాని లోపల ఒక ఎకరానికి 10 మంది పని చేయాలంటే అక్కడ పని చేయవలసి ఉంటే 20 మంది పని చేసేటువంటి పరిస్థితి ఉంది. దీన్నే ప్రచ్ఛన్న నిరుద్యోగము అని అంటాం. ఇదొక సమస్య. సో పేదరికము అనేటువంటి అంశాన్ని కనుక మనం తీసుకుంటే ఈ పేదరికం లోపల పేదరికం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి ఒక సాంఘిక ఆర్థిక లక్షణం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. పేదరికం అనేటువంటిది ఏంటి అని అంటే ఒక సాంఘిక ఆర్థిక లక్షణం, ఒక సాంఘిక ఆర్థిక లక్షణం, సాంఘిక ఆర్థిక లక్షణం, సాంఘిక ఆర్థిక లక్షణం. తర్వాత వచ్చేసి సమాజంలో ఒక వర్గం వారి కనీస జీవన అవసరాలైన ఆహారము, గృహ వసతి, వస్త్రము ఇవన్నీ పొందలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారిని పేదరికం అంటాం. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు బీపీఎల్ అనే పేరుతో కూడా విలువసిస్తుంటాం. సో గతంలో కనుక చూస్తే పేదరికం అనేటువంటిది ఒక విషయవలయంగా ఉందని రాగ్నర్ నర్కస్ అనేటువంటి శాస్త్రవేత్త పేర్కొనడం జరిగింది. తర్వాత పేదరికం అనేటువంటిది ఐక్యరాజ్య సమితి ఒక మానవ పేదరికం అనేటువంటి భావనను కూడా ఈ మధ్యకాలంలో ప్రవేశపెట్టింది. అంటే ఇతరుల కంటే ఇప్పుడు మేజర్గా వచ్చేసి పేదరికం అనేటువంటిది మేజర్గా చెప్పాలంటే అసమానతలు, ఒక రకమైనటువంటి అసమానతగా చెప్పచ్చు. ఒక వ్యక్తి కనీస అవసరాలైనటువంటి వేటిని పొందలేని స్థితి ఉంటే దానిని నిరపేక్ష పేదరికము అని అంటారు. నిరపేక్ష అంటే బతకడానికి కావలసినటువంటి ఏవైనా అవి లభించకపోతే, సో అంటే తిండి, బట్ట ఇలాంటివి, దానిని ఏమంటామనంటే నిరపేక్ష
పేదరికం అనేటువంటి పేరుతోనే పిలుస్తాం. తర్వాత వచ్చేసి సో దీనిని ఎట్లా అని అంటే బీపీఎల్ అని చెప్పాము కదా. సో ఇప్పుడు ప్రస్తుతమైనటువంటి దానిలోపట 6వ పంచవర్ష ప్రణాళిక కాలాన్ని కనుక మనం చూస్తే సో ఒక వ్యక్తి ఒక రోజుకు గ్రామీణ ప్రాంతంలో 2400 కిలో క్యాలరీల ఆహారం ఉండాలి. 2400 క్యాలరీల ఫుడ్ అనేటువంటిది ఉండాలి. తర్వాత వచ్చేసి మనం మేజర్గా చూసుకుంటే ఇంకా ఇప్పుడు ప్రస్తుతం 2005 సర్వే 2005 సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోపట 358 రూపాయలు 358.03 రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లోని వాళ్ళు ఖర్చు చేయలేకపోతే దానిని వ్యయము అంటే ఇంతకంటే తక్కువగా ఉంటాయి. తర్వాత వచ్చేసి పట్టణాల లోపట అయితే ఇక్కడేమో 358, ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో అయితే, పట్టణాల్లో అయితే 540 రూపాయలు 40 పైసలుగా నిర్ణయించడం జరిగింది. ఇంతకంటే తక్కువగా ఖర్చు చేయగలిగినటువంటి వారు ఉంటే పేదవారిగా లెక్క చేయడం జరిగింది. అది చాలా గుర్తుపెట్టుకోవాలి. 2004-05 ప్రకారం 358 రూపాయలు. ఇక్కడేమో పట్టణాలలో అయితే, ఇది గ్రామాలు, ఇక్కడ పట్టణాల్లో అయితే 540 రూపాయలు ప్రామాణికంగా నిర్ణయించడం జరిగింది. తర్వాత వచ్చేసి దాదాబాయి నౌరోజీ గారు జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేటువంటి పేరు చేత పేదరికాన్ని ముందుగా అంచనా వేయడం జరిగింది. సో ఎవరు? దాదాబాయి నౌరోజీ. ఏం పేరు అని గుర్తుపెట్టుకోవాలి? జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్, దాదాబాయి నౌరోజీ. జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనే పేరుతో. సో దాదాబాయి నౌరోజీ గారి యొక్క ఇంకొక గ్రంథం మీ అందరికీ తెలిసిందే, పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. పావర్టీ, ఇది గుర్తుపెట్టుకోవాలి, పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథం లోపల పేదరికాన్ని గురించి సవివరంగా వివరించినటువంటి గ్రంథం. సో దాదాబాయి నౌరోజీ గారు. తర్వాత వచ్చేసి ఈ పేదరికానికి సంబంధించినటువంటి అంశాన్ని కనుక చూస్తే ఐక్యరాజ్య సమితి సో అత్యంత తీవ్రమైన పేదరికాన్ని నివారించడమే మొట్టమొదటి లక్ష్యంగా పెట్టుకుంది. తర్వాత వచ్చేసి 1979 నుంచి, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, 1979 నుంచి దేశం లోపల ప్రణాళిక సంఘం అనేటువంటిది పేదరికాన్ని అంచనా వేయడం స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ 1979 నుంచి, అంటే పేదరికాన్ని ఎప్పటి నుంచి అంచనా వేస్తున్నారు అనేటువంటిది. తర్వాత పేదరికాన్ని ఎట్లా అంచనా వేస్తారు అంటే ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపుల్ సర్వే, నేషనల్ శాంపుల్ సర్వే డాటా ఆధారంగా ఈ పేదరికాన్ని అంచనా వేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే, సో ఆర్థిక వృద్ధి ద్వారా జరిగే, ఇక్కడ ఒకసారి చూడాలి, ఆర్థిక వృద్ధి పెరిగితే జాతీయ ఆదాయం కింది స్థాయికి వచ్చి
కంప్లీట్ పేదరికము నిర్మూలించబడుతుంది అనేటువంటిది చెప్పినటువంటి థీరీయే ట్రికిల్ డౌన్ సిద్ధాంతం. ఈ థీరీని ఏమంటామంటే ట్రికిల్ డౌన్ సిద్ధాంతం. ట్రికిల్ డౌన్ సిద్ధాంతం. సో కాకపోతే ఇది తర్వాత విఫలమైనటువంటిది. సో దీనిలో ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మనకు ఈ పేదరికం అనేటువంటిది అధ్యయనం చేసినటువంటి వాళ్ళ లోపట విఎం దండేకర్ ముఖ్యమైనటువంటి వాళ్ళు అంటే ఉన్నారు. బిఎస్ మినహా, ఎంఎస్ అహ్లూవాలియా, తర్వాత పీకే భరదన్ ఉన్నారు. వాళ్ళతో పాటు ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు అనంటే దండేకర్. ఎవరు అంటే దండేకర్, పేదరికాన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు. దండేకర్ ప్రకారం 40% భారతదేశంలో ఉంది అనేటువంటిది ఈయన సర్వే. ఎంత పర్సంటేజ్ అంటే 40%. ఇది 1967-68లో చేపట్టినటువంటి సర్వే. దీని ప్రకారం 1967-68 సర్వే లోపల భారతదేశం లోపల గ్రామీణ పేదరికం ఎంత అంటే 37% నుంచి 56% ఉంది. తర్వాత వచ్చేసి మనం మేజర్గా చూస్తే ఈ పేదరిక అంశాలు అనేటువంటివి పేదరికాన్ని నివృత్తి చేయడం కోసం ముందుగా మనం చేపట్టాల్సినటువంటి కొన్ని చర్యలు ఏంటి అని అంటే, ఒకటి మీ కనుక చూస్తే ఉద్యోగిత హామీ, తర్వాత భూ సంస్కరణ అంటే నివారణ, అంటే పేదరిక నివారణకు చేయవలసినటువంటి చర్యలను కనుక చూస్తే ఒకటి స్వయం ఉపాధి, రెండవది వచ్చేసి గ్రామీణ పారిశ్రామిక అభివృద్ధి, మూడవది జనాభా నియంత్రణ, తర్వాత వచ్చేసి ప్రజలను అంటే పేదరిక నిర్మూలన లోపల ప్రజలను భాగస్వామ్యులను చేయడం, తర్వాత నిరక్షరాస్యతను తొలగించడం. సో ఈ విధమైనటువంటి కార్యక్రమాలను చేపడితే మనము గ్రామాల్లో ఉండేటువంటి పేదరికాన్ని సమూలంగా నిర్మూలించవచ్చు. సో అనేక రకాలైనటువంటి ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా స్వయం ఉపాధి పథకాలు అంటే అనేక రకాలైనటువంటి తక్కువ సబ్సిడీతో చిన్న కుటీర పరిశ్రమలను వృద్ధి చేయించడం, చిన్న పారిశ్రామికలను ఏర్పాటు చేసుకోవడం, తర్వాత అంతేకాకుండా లోన్లు ఇస్తూ సో పుట్టగొడుగు కేంద్రాలను, వర్మి కంపోస్ట్ తయారు చేయడం, ఇలాంటివి ప్రభుత్వం అందజేస్తే ఆటోమేటిక్గా పేదరికాన్ని నియంత్రణ చేయవచ్చు. ఇప్పటికీ తెలంగాణ లోపల వలసదారులను కొంత పేదరికాన్ని నిర్మూలించడంలో క్రియాశీల పాత్ర పోషించిందని చెప్పడం లోపల మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము ముందుంది అనేటువంటి విషయంలో మనం చెప్పచ్చు. తర్వాత వచ్చేసి అనేక రకాలైనటువంటి విద్యలో కూడా సామాజిక సమస్య లోపల విద్యా సమస్య కూడా ఉంటుంది. సో ఈ విద్యా సమస్య అనేటువంటిది గ్రామాల లోపల వాస్తవ సమస్యల పట్ల ఇప్పుడు విద్యార్థి ఏ విధంగా నేర్చుకుంటున్నాడు అని అంటే తను చదివేటువంటి విద్యకు భవిష్యత్తులో తను చేయబోయేటువంటి పనికి ఎలాంటి సంబంధం లేనటువంటి విద్యా బోధన జరుగుతుంది. అలా కాకుండా జీవితానికి పనికి వచ్చి భవిష్యత్తులో తను నిర్వర్తించవలసినటువంటి విధి నిర్వహణ ఏదైతే ఉందో ఆ నిర్వహణకు సంబంధించినటువంటి విద్యను అందజేసినట్లయితే మిగిలిన పాశ్చాత్య దేశాల లాగా అభివృద్ధి చెందవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి పంచాయతీ సెక్రటరీ అనేటువంటి ఎగ్జాము ఉంది. అంటే పంచాయతీ సెక్రటరీ అనేటువంటి వ్యక్తి ఎంపిక కావాలంటే పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి కోర్స్ ఒకటి. తర్వాత వచ్చేసి ఇప్పుడు పారిశ్రామిక రంగంలో ఒక టూత్ పేస్ట్ తయారవుతుంది. ఆ టూత్ పేస్ట్ ఆ కోర్స్ చేసినటువంటి వాడు తర్వాత భవిష్యత్తులో పట ఆ ఇండస్ట్రీని పెట్టుకుని తనకు తాను ఉపాధి కల్పించుకునేటట్టుగా విద్యా విధానం ఉండాలి. కానీ సో తను చదివిన చదువు ఒకటి, తను నిర్వర్తిస్తున్న విధి ఒకటి, తనకు నిర్వర్తిస్తున్నటువంటి పరీక్షలో అడిగేటువంటి ప్రశ్నల సరళి ఓ రకంగా ఉంటుంది. ఇవి కొన్ని సమస్యలు. సో వీటి లోపల మార్పు అనేటువంటిది తప్పనిసరి అవసరం. తర్వాత గ్రామాల లోపల విద్యా వ్యాప్తికి
సో ఇప్పుడు మారుతున్నటువంటి ఇంటర్నెట్ టెక్నాలజీ, అనేక రకాలైనటువంటి మోడర్నైజేషన్ కనుక అవగాహన చేసి పిల్లలకు అందజేస్తే గ్రామీణ ప్రాంతాల్లో పట్ల విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయించవచ్చు, కార్పొరేట్ వ్యవస్థను అధిగమించవచ్చు. అంకిత భావంతో పనిచేస్తూ సో విద్యార్థికి కృత్యాధార విద్యాబోధన చేయడం ద్వారా గ్రామీణ విద్యలో ఉండేటువంటి సమస్యలను కూడా మనం నివారించుకోవచ్చు. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యా సమస్యలను నివారణ చేసుకోవాలంటే అనేక రకాలైనటువంటి పథకాలను ప్రవేశపెట్టాలి. దానిలో మచ్చు తునుక. ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం 2014 అక్టోబర్ 2వ తారీఖు నాడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనేటువంటిది, అంటే 18 సంవత్సరాలు వచ్చే వరకు వివాహ సమయంలో భరోసా కల్పించడం కోసం. దీని ఇంటర్నల్ విషయం ఏంటంటే ఆ 18 సంవత్సరాల వరకు విద్యాబోధన అనేటువంటిది జరగాలి, విద్య నేర్చుకోవాలి అని. అదేవిధంగా జనవరి 24వ తారీఖు నాడు బాలికలు అనేటువంటి వాళ్ళు మనకు హార్మ్ఫుల్ కాదు, వాళ్ళు కూడా మనకు అవసరమే, వాళ్ళు మగవాళ్ళతో సమానం అనేటువంటి విషయాన్ని చేయడం కోసం ఈసారి జనవరి 24వ తేదీన ఒక థీమ్ పెట్టారు. ఆ థీమ్ ప్రకారం మీరు చూస్తే తెలిసిపోతుంది. ఏ గర్ల్ ఈజ్ ఏ ఫ్లవర్ బట్ నాట్ ఏ థోర్న్, అంటే ఏ గర్ల్ ఈజ్ ఏ ఫ్లవర్ బట్ నాట్ ఏ థోర్న్. సో అంటే అమ్మాయిలు భ్రూణ హత్యల నివారణ, తర్వాత వచ్చేసి వారికి కూడా ఉన్నత విద్యను అభ్యసించాలనేటువంటి కాన్సెప్ట్తోనే ఇలాంటి స్కీమ్స్ ఒక తెలంగాణ ప్రభుత్వం అనే కాదు, వెస్ట్ బెంగాల్ కన్యాశ్రీ పథకం అని, తర్వాత వచ్చేసి కేంద్ర ప్రభుత్వం వచ్చేసి బేటీ బచావో బేటీ పడావో సుకన్య సమృద్ధి యోజన పథకాలు, ఇలాంటివి అన్ని రంగాల్లో పట్ల ఆడపిల్లలను సంరక్షణ కోసం, వారికి విద్యా వృద్ధి కోసం అనేక రకాలైనటువంటి పథకాలను ఈ మధ్యకాలంలో చేపడుతుంది. ఇది ఆడపిల్లల భవిష్యత్తుకు ఉన్నత శిఖరాలను అందుకోవడానికి ఉపయోగపడేటువంటి పథకాలుగా చెప్పచ్చు. తర్వాత వచ్చేసి గ్రామీణ సాంస్కృతిక వికాసాలు చెందాలి అని అంటే పాఠశాలల అభివృద్ధి చెందాలి. పాఠశాలలో విద్య అధునాతన విద్య అయి ఉండాలి. అదేవిధంగా గ్రంథాలయాలు ఉండాలి. గ్రంథాలయాలకు కావాల్సినటువంటి విధి నిర్వహణ, విధులు, గ్రంథాలయానికి ఉండవలసినటువంటి క్వాలిటీసు, వాటికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయ సహకారాలను అందించాలి. మ్యూజియంలను ఏర్పాటు చేయాలి. సో సమాజానికి ఉపయోగపడేటువంటి, పిల్లలకు ఉపయోగపడేటువంటి సినిమాలు ఉండాలి. టీవీ, రేడియోలు, సంచార వాహనాలు, క్రీడా కేంద్రాలు, వ్యాయామ కేంద్రాలు ఇవన్నీ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా విద్యా విధానంలో మార్పు అనేటువంటిది సంభవిస్తుంటుంది. తర్వాతి క్లాసులో మనం ఇదంతా కూడా రూరల్ సోషియాలజీ. ఈ రూరల్ సోషియాలజీలో అంటే గ్రామం లోపల అభివృద్ధి జరగాలంటే ఇవి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల నివారణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, ఇంకా కొన్ని ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి వాటితో మనం సుమారుగా 50% సిలబస్ను కవర్ చేస్తాం. తర్వాతి క్లాసులో మీరు తెలంగాణ స్కీమ్స్, తర్వాత వచ్చేసి భారతదేశ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ చూసి మనల్ని ఆదరిస్తారని, మీ ఫ్రెండ్స్ అందరికీ దీన్ని షేర్ చేస్తారని, రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అన్ని ఛానళ్ళ కంటే ముందుగా మన విద్యా ఛానలే గ్రామ పంచాయతీ జూనియర్ కార్యదర్శి యొక్క వీడియోను మీకు అందిస్తుంది. ఇది శుభపరిణామం. దీన్ని వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరిని